ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి ఐబీలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కూన సంతోష్ ఆధ్వర్యంలో ఐబీలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, నియోజకవర్గ అబ్జర్వర్లు పరిగి ఎమ్మెల్యే రాన్మోహన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు దయాకర్, తోపాజీ అనంతకిషన్, గిరిజ షెట్కార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు, పార్టీ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గాలి అనిల్ కుమార్, చిన్న ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రాంచందర్ నాయక్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రఘుగౌడ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంగుల రవి, హరికిషన్, కిరణ్ గౌడ్, మహేష్, నవత్ నాగరాజు, అమీర్ బేగ్, ఆరిఫ్, లక్ష్మణ్, సతీష్ రెడ్డి, బాలు, మహిళా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి అంజనా చెప్పాలి కదా సంతూర్ణమ్మ జర శాంతి సంగారెడ్డి పట్టణానికి సంబంధించి ముఖ్య కార్యకర్తల సమావేశం. మరి ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మనకు పార్టీ తరఫు నుంచి ఇద్దరు పరిగి ఎమ్మెల్యే గారు రామ్మోహన్ రెడ్డి గారు మరియు ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ లీడర్ దయాకర్ గారు, ఇప్పుడు జనరల్ సెక్రటరీ అయ్యారు. మరి గిరిజ గారు, సురేష్ షెట్కర్ సార్ వల్ల డాక్టర్ వీళ్ళు ఈరోజు ఇన్ఛార్జ్గా వచ్చారు. సంగారెడ్డి పట్టణానికి సంబంధించి 38 వార్డులలో ఉన్న కౌన్సిలర్స్, కాంటెస్టెడ్ క్యాండిడేట్లు, మాజీ కౌన్సిలర్లు, ముఖ్య నాయకులకు స్ఫూర్తి నింపడానికి వచ్చినందుకు వారికి ముందుగా సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియమందరం కూడా పార్టీ లైన్లో పార్టీకి అనుగుణంగా పార్టీ ఏ ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ ఈ రోజు వరకు కూడా దిగ్విజయంగా చేసుకుంటూ వచ్చినాం సార్. ఫ్యూచర్లో కూడా ఏ ప్రోగ్రామ్ ఇచ్చినా కూడా మేము పార్టీ లైన్లోనే పనిచేస్తాం. ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పరిపాలనలో అన్ని ఫిల్టర్ చేసి దెబ్బలు లాగి లాస్ట్ గట్టిగా అయిపోయి నిలబడ్డ, జైలు పోయి అన్ని తట్టుకొని నిలబడ్డ కార్యకర్తలు సార్. అట్లే లేదు, మీరు వచ్చినందుకు సంతోషం. ఈ కార్యక్రమాన్ని మరి డిసిసి అధ్యక్షురాలు, టీజేఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు స్పీచ్ తోని ప్రారంభించవలసిందిగా కోరుచు. సంగారెడ్డి పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశం చేసిన మన జిల్లా ఇన్ఛార్జ్ రామ్మోహన్ రెడ్డి గారికి, అలాగే దయాకర్ గారికి, మరి మొన్ననే కొత్తగా కమిటీ అయిన అందరికీ తెలుసు సురేష్ షెట్కర్ గారు, గుంటూరు గారికి, మరి తోపాజీ అనంతకిషన్ ప్రధాన కార్యదర్శిగా మరి మనందరం కూడా ఐదుగానే సన్మానం చేసుకోవడం జరిగింది. అలాగే పటంచెరు చిన్న మార్కెట్ చైర్మన్ రామచంద్ర గారికి, మరి సంగారెడ్డి పట్టణ కార్యకర్తలకు, నాయకులకు, కౌన్సిలర్స్ అందరికీ కూడా పేరు పేరు నమస్కరిస్తూ, మరి ముఖ్య ఉద్దేశం మనం ప్రజల్లో ఉంటూ మరి అన్ని హామీలను నెరవేరుస్తూ పోతున్నాం. కాబట్టి మన మున్సిపల్లో ఇంద్రమ్మ ఇల్లు ఇస్తుంటే ఒక్కొక్కరి కండలో ఆనందం చూస్తే నిజంగా ఆనంద బాష్పాలు వచ్చింది. మరి 10 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడి ఎక్కడ పోయినా దిక్కుదోచని సమయం ప్రజలందరూ చూసిండ్రు. ఇప్పుడు మన ప్రభుత్వం యంత్రాంగాన్నే మనం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం. తీసుకుపోయి సమస్యల్ని సవరిస్తున్నాం, తీరుస్తున్నాం. ఎలాంటి ఇబ్బంది అయినా కానీ మనం ఉన్నాం, ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం మరి ప్రజల కోసం ప్రజాపాలన ప్రభుత్వం అని మన సీఎం గారు చెప్పడం, ఏదైతే మాట ఇచ్చిందో ప్రతిదీ కూడా
నెరవేరుస్తూ వస్తున్నాం. తక్కువ కాలంలోనే ఇన్ని పథకాలు మనం చేయగలిగినాం. మన లోపలనే మనం ప్రజల్లోకి వెళ్ళిపోయినాం. మరి ఇప్పుడే మన వైస్ గాలి అనిల్ గారు రావడానికి స్వాగతం. మనకున్న తక్కువ సమయంలో ఇన్ని పథకాలు అమలు చేస్తూ ప్రజల మధ్యలోనే ఉంటున్నాం. ముఖ్యంగా చెప్పని సంగారెడ్డి జిల్లాకి విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు రామ్మోహన్ రెడ్డి అనే గారికి, రేఖర్ గారికి, అట్లాగే నిర్మల జగ్గారెడ్డి గారికి, ఇక్కడ ఇచ్చిన మిత్రులందరికీ, కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మనం ప్రభుత్వంలోకి వచ్చిన మన క్యాడర్ని కూడా కాపాడుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఈరోజు ప్రతి మండలాల వైడ్గా, ప్రతి విలేజ్ వైజ్గా మన క్యాడర్ను బలపరచుకోవడానికి ఈరోజు అన్నవాళ్ళు రావడం జరిగింది. అదే రకంగా మనకి లోటుపాట్లు ఏమైనా ఉన్నా అన్నవాళ్ళు ఉండి సర్ది చెప్పి మరి ఎవరెవరికి ఏ పొజిషన్ రావాలనేది కూడా అన్ని చూడగలుగుతారు. మరి ఈరోజు మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వ పథకాలు కూడా ప్రతి గ్రామాన్ని తీసుకుపోయి మన అభివృద్ధిలో భాగంగా మనం అందరం కూడా పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి అందరూ కూడా కష్టపడితే మళ్ళీ మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మీరందరూ ఇప్పటి నుంచే, ఎందుకంటే మన దాకా రైతు బంధు మనం అందరికి వేస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబానికి కూడా మనం తెలియజేయాలి. ఈసారి మన పథకాలు అయిపోయినా ప్రతి ఒక్క పథకాన్ని కూడా మన కుటుంబానికి మనం తెలియజేస్తుంటే మన ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాబోతుంది. కాబట్టి మీరు అందరూ కూడా కష్టపడాలని చెప్పి ఈ సందర్భంగా ఒక అవకాశం ఇస్తారు. ముఖ్యంగా అందరికీ తెలుసు, మనకు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనం చెప్పిన మాట నిలబెట్టుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిరోజు కష్టపడుతున్నారు. మనం వచ్చిన సంవత్సరంన్నరలోనే మొత్తం భారతదేశంలో ఎప్పుడు చేయనంత రుణమాఫీ తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఉద్యోగాలు సంవత్సరంన్నరలోనే 60,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి. మరి మహిళలకు మీకు తెలుసు, బస్సు ఫ్రీ ఉంది, సిలిండర్ వస్తుంది, మరి ఎలక్ట్రిసిటీ కూడా ఫ్రీ వస్తుంది. అంటే మీరెళ్ళే ప్రతి ఇంటికి ఏదో ఒక గవర్నమెంట్ స్కీమ్ మాత్రం చేరుతుంది. మన బాధ్యత ఏంటంటే, మనకేదో కొన్ని పార్టీల పొజిషన్స్ రాలేదు, అది రాలేదు అని మనం కొద్దిగా మన విషయాలు, మన పార్టీ గురించి గొప్పగా మనమే చెప్పుకోకుండా మనం అలిగి ఉంటే లోకల్ బాడీ మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా మాతో పాటు వచ్చినటువంటి సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు, టీజీఐసిసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి గారు, సీనియర్ శాసనసభ్యులు పరిగి రామ్మోహన్ రెడ్డి గారికి, గాలి అనిల్ కుమార్, సెక్రటరీ గిరిజ హెట్కర్ గారికి, మన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జనరల్ సెక్రటరీ అనంతకిషన్ గారికి, మన చిన్నన్న జనరల్ సెక్రటరీ గారికి, కిన్నన్న గారికి, అదేవిధంగా మన అన్న పూనా అన్నగారికి, అందరికీ కూడా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అందరూ కూడా మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలి, అధికారం పార్టీలో ఉన్నా కూడా మనం పార్టీని అభివృద్ధి చేసుకోవాలనే ఆలోచనతోనే దేశవ్యాప్తంగాతో పాటు తెలంగాణలో కూడా మనం గ్రామస్థాయి నుంచి పార్టీని డెవలప్ చేయాలనే ఆలోచనతో మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత పిసిసి కమిటీ ఆలోచన చేసి జిల్లాకు అబ్జర్వర్లు నియమించి గ్రామ కమిటీ నుంచి మనం కమిటీలు వేస్తూనే గ్రామ స్థాయి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డ అందరికీ కూడా ఆయా ఉన్నటువంటి పదవులు కావచ్చు, ప్రభుత్వంలో మీ అందరినీ కూడా భాగస్వామ్యం చేసడంతో పాటు పార్టీని కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతో పాటు ఈ యొక్క కార్యక్రమం మీరందరూ కూడా రానున్న స్థానిక సంస్థల్లో కూడా సర్పంచి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు రానున్నాయి. కాబట్టి దాంట్లో కూడా మన అభ్యర్థులు గెలిపించేటట్లు మీరందరూ కూడా కష్టపడాలని కూడా మీ అందరికీ కోరుతున్నాం. అదేవిధంగా 18 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అనేక సంక్షేమ పథకాలను కూడా మనం ప్రజలకు వివరించాల్సిన అవసరం కూడా మన పైన బాధ్యత ఉందని కూడా మీ అందరికీ కోరుతా ఉన్నాం. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ వర్గీకరణ చేసింది, కులగణన చేసింది, ఇవాళ రుణమాఫీ చేసింది, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది, మహిళా సంక్షేమానికి పెద్దపీట వేసింది, సన్నబియ్యం చేసింది, రైతు రుణమాఫీ చేసింది, ఇట్లా మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చింది, ఇంకా ఉన్నటువంటి నిన్నగాక మొన్న రైతు బోనస్ ఇచ్చింది, పంట సహాయం ఇచ్చింది. ఇట్లా ఉన్నటువంటి ప్రతి
నిరుపేద కుటుంబాలకు ఇవాళ దాదాపు ఈ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి మండలంలో కూడా ముఖ్య నాయకులతో మాట్లాడాలి. దాంట్లో ముఖ్య నాయకులందరూ కూడా పాల్గొనాలి. పార్టీ యొక్క ఆలోచన విధానం చెప్పాలని ఈరోజు నేను, నాతో పాటు సజ్జల తమ్ముడు దయాకర్, అదేవిధంగా సోదరి నిర్మలా జగ్గారెడ్డి గారు మరియు గిరిజా షెట్కార్ గారు, ప్రధాన కార్యదర్శి మన మిత్రుడు గాలి వినోద్ కుమార్ గారు, జనరల్ సెక్రటరీ గారు, కాపోజ్ గారు, చిన్న గారు, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో కూడా మైనార్టీ సోదరులు కూడా చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో అటెండ్ అవుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారం. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే నా చిన్ననాటి నుంచి కూడా ఈ సంగారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి చాలా నేను సుపరిచితుని. నేను బిహెచ్ఎల్లో గతంలో శివశంకర్ గారు ఎంపీగా నిలబడ్డప్పుడు నేను అక్కడ లోపల బూత్ ఏజెంట్గా నేను పనిచేయడం లేదు బిహెచ్ఎల్ కాన్స్టిట్యున్సీ. అప్పటి నుంచి నాకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉంది. ఎందుకంటే మా చిన్న బిహెచ్ఎల్లో సీనియర్ మేనేజర్గా ఉండే, అట్లా నేను రెగ్యులర్గా ఎమ్మెల్యే ఎలక్షన్ వస్తే పరిగి, ఎంపీ ఎలక్షన్ వస్తే బిహెచ్ఎల్ ఉంటుంది, ఇక్కడే ఉంటుంది కాబట్టి అట్లా పార్టిసిపేట్ చేస్తుంది. అట్లా అంచెలంచెలుగా ఎదిగి మనం ఈరోజు గతంలో నేను జానారెడ్డి గారు సిఎల్పి లీడర్గా ఉంటే నేను సిఎల్పి సెక్రటరీగా ఉండి, అదేవిధంగా 2 సార్లు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. ఇప్పుడు శక్తి అని గతంలో ఒకటి మనం మెంబర్షిప్ చేస్తుంది, మీ అందరికీ ఐడియా ఉండొచ్చు. నేను దానికి మొత్తం తెలంగాణ శక్తి చైర్మన్గా కూడా నేను గతంలో పనిచేయడం జరిగింది. అయితే ఇప్పుడు మేము వచ్చినటువంటి ఏంటంటే మన ఆర్గనైజేషన్ డెవలప్మెంట్, అంటే మన కాంగ్రెస్ పార్టీని గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, బూత్ స్థాయిలో, మన మున్సిపాలిటీ స్థాయిలో కూడా ఏ విధంగా బలోపేతం చేయాలన్న కార్యక్రమం పైన నిమిషము అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి, సంతోషం. కానీ ఈ రాజు శక్తి అనేది మాత్రం కష్టపడ్డ కార్యకర్తలకు ఇచ్చినాకనే వేరే పార్టీలకు ఇవ్వాలి. మన పార్టీలో పక్కన పెట్టి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేను అన్న ఒక అచ్చం చెప్పి महेश लाल इधर